వైకుంఠ ఏకాదశి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. 2025 కొత్త సంవత్సరంలో జనవరి నెలలో జరిగిన ఈ సంఘటన, అంటే 2 రోజుల కింద జరిగిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులను కలవరానికి గురి చేసింది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అందులో ప్రధానంగా తిరుపతిలో 8 కేంద్రాలలో టోకన్లు జారీ చేయడానికి 90 కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో తిరుపతిలోని శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం, బైరాగి పట్టెడ సమీపంలో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్, పద్మావతి పార్కు వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 మరణించారు. దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 34 మందికి చికిత్స అందించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం కూడా ప్రకటించింది. దీనికంటే ముందు ఒక విషయం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏమిటి అంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో దేశంలో ఏ సంస్థకు ఎవరికి సాధ్యం కాని వ్యవస్థ, సదుపాయాలు, వసతి అన్నీ ఉన్నాయి. తిరుమలలో ఒకసారి పరిశీలిస్తే ఆలయ 4 మాడా వీధుల్లో గ్యాలరీలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవం వేళ ఉదయం సాయంత్రం జరిగే శ్రీవారి సేవలో ఉత్సవాలు తిలకించడానికి దాదాపు ఈ 4 మాడా వీధుల్లో 1.5 లక్ష నుంచి 2 లక్షల మంది ప్రశాంతంగా కూర్చొని చూసే వెసులుబాటు టీటీడీ కల్పించింది. అంటే 4 మాడా వీధుల్లోని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లలో టీటీడీ సెక్యూరిటీ విభాగం కావచ్చు, విజిలెన్స్ విభాగం, పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీనికి సమానంగా బారికేడింగ్ ఏర్పాటు చేయడం కానీ, క్యూ లైన్లు ఏర్పాటు చేయడంలో టీటీడీ ఇంజనీరింగ్ విభాగం కీలకంగా వ్యవహరిస్తుంది. ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్న టీటీడీలో ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన దుర్ఘటన ఒక మాయని మచ్చగా మిగిలిపోతే ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆందోళనకు, కలవరానికి గురైనటువంటి సంఘటన చోటు చేసుకునింది. ఇది తిరుపతి వాసులను తీవ్రంగా కలిచివేసింది. ఆ సంఘటనలో జరగడానికి, అధికారుల మధ్య సమన్వయం లోపించడానికి, క్రౌడ్ మేనేజ్మెంట్లో జరిగిన లోటుపాట్లు ఏంటి అనేది, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ కేంద్రాల్లో ఏం జరిగిందనేది ఒకసారి వెళ్ళి పరిశీలిద్దాం రండి. ఏకాదశికి ముందు రోజు తిరుమలలో దర్శనం చేసుకోవడానికి అవసరమైన టోకన్లు జారీ చేసిన కేంద్రం ఇది. ఒకసారి ఈ ఆవరణం పరిశీలిద్దాం. ఎంతటి విశాలంగా, తొక్కిసలాటకు ఏమాత్రం ఆస్కారం లేని విధంగా ఏర్పాట్లయితే ఇక్కడ జరిగాయి. కానీ అనుకోని కారణాల రీత్యా క్రౌడ్ మేనేజ్మెంట్ను మెయింటైన్ చేయడంలో జరిగిన లోటుపాట్లు, సమన్వయ లోపం కారణంగా ఇక్కడ ఈ విషాద సంఘటన చోటు చేసుకునింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి అంతర్జాతీయంగా అపకీర్తి తీసుకురావడానికి అధికారుల మధ్య కొరవడిన సమన్వయమే ఈ పరిస్థితికి దారితీసిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ పాఠశాల ఆవరణలో పరిస్థితి ఇది. ఇంత సువిశాలంగా అన్ని ఏర్పాట్లు చక్కగా ఉన్న నేపథ్యంలో ఇక్కడికి విపరీతంగా వచ్చిన యాత్రికులను క్రమ పద్ధతిలో అనుమతించని పరిస్థితి కారణంగా ఈ పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. అయితే తిరుపతి నగరంలో గత 4 సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకన్లు మంజూరు చేయడానికి తిరుపతిలో 8 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ 8 కేంద్రాల్లో బైరాగి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ ఇది. ఈ ఆవరణలో ఒక డిఎస్పీకి, పోలీసులకి, అధికారులకి అందరికీ బాధ్యతలు అప్పగించి మిగతా కేంద్రాల మాదిరే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేశారు. అయితే అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో, అంటే తొక్కిసలాట జరిగి 6 మరణించడం, దాదాపు 40 మందికి పైగా గాయపడిన సంఘటన ఈ కేంద్రం వద్దే జరిగింది. ఒకసారి ఈ పాఠశాల ఆవరణలో పరిస్థితి ఇది. అసలు ఈ సంఘటన జరగడానికి దారి తీసిన పార్కు వద్దకు ఒకసారి వెళ్దాం. అంటే ఆ పార్కు నుంచి క్రౌడ్ని లోపలికి పంపించడంలో జరిగిన నిర్లక్ష్యం, తప్పిదాల వల్ల ఈ ఉత్పాతానికి దారితీసింది.
తిరుపతిలోని బైరాగిపట్టణ వద్ద ఉన్న రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ వెనుక భాగంలో ఉన్న సువిశాలమైన పార్కు ఇది. ఈ పద్మావతి పార్కు పరిస్థితిని ఒకసారి పరిశీలిద్దాం. ఈ పార్కులో కొన్ని వేల మందిని సేద తీరడానికి, కూర్చోబెట్టడానికి ఉన్న అవకాశాలు ఎంత విశాలంగా ఉన్నాయనేది ఇక్కడి వాతావరణం కనిపిస్తుంది. అయితే మున్సిపల్ అధికారులు ఈ పార్కులో గడ్డిని ఒకసారి పరిశీలించండి. ఇప్పటికి కూడా తేమ ఆరని పరిస్థితి. అయినప్పటికీ కూర్చునేందుకు ఏమాత్రం ఆస్కారం లేని స్థితిని మున్సిపల్ అధికారులు కల్పించారనే విషయం ఇప్పటికీ మనకు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైకుంఠ ద్వారంలో వెళ్ళి దర్శించుకోవాలనే భక్తుల కోరిక ముందు ఈ బురద కావచ్చు, ఈ నీరు కావచ్చు, ఈ కొండే వాతావరణం కాదు, ఏది కూడా వారి మనసులోని భావాలకు అడ్డంకి కాలేదనే విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని వేల మంది పట్టడానికి ఆస్కారం ఉన్న ఈ పార్కులో ఇంత తొక్కిసలాట జరగడానికి దారితీసిన పరిస్థితులకు ఎవరు సమాధానం చెప్తారు? టీటీడీ ఈవోనా, సివిఎస్ఓనా, ఎస్పీనా, లేకుంటే తిరుమల అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గారు సమాధానం చెప్తారా అని తిరుపతి వాసులు ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారు. దీనిపైన సిపిఎం నాయకులు కూడా తీవ్రంగానే ఘాటుగానే నిలదీసిన సంఘటన 2 రోజుల క్రితం జరిగింది. ఎందుకంటే కొన్ని వేల మంది పట్టడానికి సామర్థ్యం ఉన్నటువంటి ఈ పార్కులో ఇంతటి దారుణ కృత్యం చోటు చేసుకోవడానికి దారితీసిన పరిస్థితుల వెనుక క్రౌడ్ మేనేజ్మెంట్ నిర్వహించడంలో టీటీడీ, లా అండ్ ఆర్డర్ పోలీస్, రెవెన్యూ శాఖల యంత్రాంగం మధ్య కొరవడిన సమన్వయం ఈ దారుణానికి, దుర్ఘటనకు దారితీసిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక విషయం ఇక్కడ గమనించాలి. తిరుపతి లేదంటే తిరుమల అంటే అంతర్జాతీయంగా హిందూ ధార్మిక సంస్థల్లో పేరెన్నిక ఒక ధార్మిక సంస్థ. ఇక్కడ జరిగే ప్రతి సంఘటనను మీడియాలో చూపించడానికి, లేదంటే జరుగుతున్న విషయాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడానికి మీడియా అహర్నిశలు శ్రమిస్తోంది. కానీ ఈ మీడియా పైన తిరుపతి పోలీసులు కానీ, లేదంటే టీటీడీ పరిపాలనా వ్యవహారాల చూసే అధికారులు కానీ ఆంక్షలు విధిస్తున్నారు. ఈరోజు మనం గమనించవచ్చు, నేషనల్ మీడియా తిరుపతి నగరంలోకి వచ్చి ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు దేశ ప్రజలకు అందిస్తోందంటే తిరుపతి మీడియా దృష్టిని, లేకుంటే అంతర్జాతీయంగా తిరుపతి ఎంత ఖ్యాతి పొందింది, ఈ సంఘటన పైన మీడియా దృష్టి సారించిందంటే వాస్తవాలు చెప్పడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఉందనే విషయాన్ని సెక్యూరిటీ విభాగం అధికారులు విస్మరించి లేని ఆంక్షలు కూడా విధిస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో తిరుమల లడ్డూ వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు లేని ఆంక్షలు విధించి మీడియాను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా నిన్న జరిగిన సంఘటన పైన సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు భాగస్వామ్య మంత్రివర్గం మొత్తం తిరుపతికి తరలివచ్చిందంటే ఈ దుర్ఘటన తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి చెంతనే వాగ్వివాదానికి దిగిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంటే ఇక్కడ అధికారుల మధ్య భేషజాలు ఎక్కువగా ఉన్నందువల్ల సమన్వయం కొరవడిందనే విషయాన్ని ప్రస్తుతం మనం నిలబడి ఉన్న పద్మావతి పార్కు వద్ద దుర్ఘటన చోటు చేసుకోవడానికి దారితీసిన పరిస్థితి ఏర్పడిందనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.